టైటిల్ చూస్తే హనీ అండ్ స్వీట్గా ఉంది, కానీ లోపల మాత్రం బ్లాక్ మ్యాజిక్ అండ్ హర్రర్ కాన్సెప్ట్స్తో భయపెట్టడానికి ట్రై చేశారు. రీసెంట్గా వచ్చిన హనీ మూవీ చూసా. నా వెర్డిక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ గుడ్ బట్ జస్ట్ ఓకే. కొన్ని సీన్స్లో హీరో యాక్టింగ్, బీజిఎం మనల్ని బాగా ఇన్వాల్వ్ చేస్తాయి, కానీ బయటకు వచ్చేసరికి ఏదేదో మిస్ అయింది అని ఫీలింగ్ వస్తుంది. అసలు సినిమా ఎక్కడ తగ్గింది, ఎక్కడ డౌట్ అయింది, ముఖ్యంగా బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ని ఇంకా బాగా ఎలా తీసి ఉండొచ్చు. ఈరోజు ది ప్లాట్ ఫిక్చర్ ఛానల్లో హనీ మూవీని డీకోడ్ చేసి దాని ఫ్లాస్ని ఫిక్స్ చేద్దాం. ఫస్ట్ మూవీలో బాగున్న విషయాల గురించి మాట్లాడుకుందాం. హీరో చాలా బాగా యాక్ట్ చేశాడు. ఎస్పెషల్లీ ఆ బ్లాక్ మ్యాజిక్ సీన్స్లో చాలా ఇంటెన్సిటీ, ఆ కలర్లో గ్రీడ్ చాలా కన్విన్సింగ్గా ఉన్నాయి. హీ క్యారీడ్ ద హోల్ మూవీ ఆన్ హిస్ షోల్డర్స్. స్టోరీలో వచ్చిన ట్విస్ట్ ఓకేగా ఉన్నా కొన్ని చోట్ల మనల్ని సర్ప్రైజ్ చేస్తాయి. స్క్రీన్ పెయిన్ ల్యాగ్ అవ్వకుండా చూసుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ చాలా ఎఫెక్ట్స్ పెట్టారని చెప్పొచ్చు. కొన్ని సీన్స్లో సస్పెన్స్ బీజిఎంని చాలా బాగా వాడుకున్నారు. దానివల్ల ఎలివేట్ అయింది కూడా సస్పెన్స్. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. బీజిఎం బాగుందని చెప్పాను కదా, కానీ కొన్నిసార్లు అదే టూ లౌడ్గా అనిపించింది. మీకు కూడా అలా అనిపించిందా, లేదా నాకు ఒక్కడికి అట్లా అనిపించిందా? కింద కామెంట్ చేయండి. హారర్ అంటే ఎప్పుడు సౌండ్ పెంచడమే కాదు, సైలెన్స్ని కూడా వాడుకోవడం. ఒక్కొక్కసారి సీన్లో మ్యాటర్ లేకపోయినా బీజిఎంతో మేనేజ్ చేయడానికి ట్రై చేసినట్టు అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే ది కోర్ కాన్ఫ్లిక్ట్. హీరో బ్లాక్ మ్యాజిక్ చేస్తాడు ఎందుకు? డబ్బు కోసం, రిచ్ అవ్వడానికి. ఇది చాలా రొటీన్ కాన్సెప్ట్. ఒక మనిషి దేవుడిని అతను దెయ్యాలతో పనిచేస్తున్నాడంటే దాని వెనక ఇంకా స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. జస్ట్ మనీ అనేది ఒక క్యారెక్టర్కి డెప్త్ ఇవ్వలేదు. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళడానికి ఏం చేయాలి? యాజ్ ది ప్లాట్ ఫిక్సర్ హియర్ ఆర్ మై సజెషన్స్. ఫస్ట్ వన్, బ్యాక్ స్టోరీ. హీరోకి డబ్బు పిచ్చి ఉండొచ్చు, కానీ అది స్టార్ట్ అవ్వడానికి ఒక స్ట్రాంగ్ ట్రాజెడీ ఉండాలి. ఎగ్జాంపుల్గా తన ఫ్యామిలీలో ఎవరన్నా మనీ లేక చనిపోయి ఉండాలి, లేదా సొసైటీ తన పావర్టీని చూసి అవమానించి ఉండాలి. అప్పుడు ఆడియన్స్కి హీరో మీద సింపతి పుట్టి తను చేసే తప్పని కూడా సపోర్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప. ఈ ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయింది. సెకండ్ వన్, ది మైథాలజీ. సినిమాల్లో జస్ట్ బొమ్మలు, నిమ్మకాయలు పెట్టి పూజలు చేసేస్తారు, సక్సెస్ అయిపోతారు. ఇది చాలా సూపర్ఫిషియల్గా ఉంటుంది. అసలు బ్లాక్ మ్యాజిక్ ఎలా పనిచేస్తుంది? పురాణాల రిఫరెన్స్ ఇంకా ఉంటే బాగుండేది. గరుడ పురాణంలోనో లేకపోతే ఇంకో పురాణంలోనో ఏన్షియన్ టెక్నిక్ని హీరో వాడుతున్నట్టు చూపించుంటే బాగుండేది. ఈ పూజ చేస్తే నీ ఆయుష్ తగ్గిపోతుందనో, లేదా నీ ఫ్యామిలీకి డేంజర్ అనో ఒక రూల్ పెట్టాలి. అప్పుడు హీరో సక్సెస్ అని ప్రతిసారి మనకు భయం వేస్తుంది, ఏం కోల్పోతాడో అని. జస్ట్ పూజ చేసే డబ్బు వచ్చింది అంటే మ్యాజిక్లా ఉండదు, ఏటీఎం మిషన్లా ఉంటుంది. ఓవరాల్గా హనీ ఈస్ ఎ డీసెంట్ అటెంప్ట్. హీరో యాక్టింగ్ కోసం, కొన్ని థ్రిల్స్ కోసం చూసేయచ్చు. కానీ రైటింగ్లో ఇంకొంచెం రీసెర్చ్ చేసి మైథాలజీని యాడ్ చేసి ఉంటే ఇది ఇంకో రేంజ్లో ఉండేది. మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. సినిమాలో సౌండ్ ఎక్కువ అనిపించిందో లేదో కూడా కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ హానెస్ట్ రివ్యూస్ అండ్ ఫిక్సెస్, సబ్స్క్రైబ్ టు ది ప్లాట్ ఫిక్సర్. సైనింగ్ ఆఫ్.